లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చడిని తయారు చేసుకుందామండి. అదే టమాటో పచ్చడి అండి. ఈ టమాటో పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు. ఎలా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను టమాటో పచ్చడిని ఎలా చేస్తానో చూడండి. ఈ టమాటో పచ్చడిని ఈరోజు నేను ఎండుమిరపకాయల కాంబినేషన్తో చేస్తున్నాను. ఇది ముఖ్యంగా రాగి సంగటిలోకి, అలాగే అన్నంలోకి, పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు, రోటీలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను, అవేంటంటే చూద్దాము. ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న టమాటోలు ఒక 5 తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కానీ ఈ పచ్చడి అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. టమాటోలు పుల్లంగా ఉంటాయి కాబట్టి ఎండుమిరపకాయలు ఒక 15 తీసుకున్నాను. చూడండి ఈ సైజులో ఉన్నాయి. మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. అయితే కొంచెం పచ్చడి అనేది కారంగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తియ్యగా ఉంటుంది. అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ, కొద్దిగా పచ్చి కరివేపాకు, ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ నేను రెసిపీ చేసేటప్పుడు చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయని ఇందులో వేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూను నూనె, కరివేపాకు. ఈ పచ్చళ్ళలో కూడా మనం ధనియాలు, తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు అలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి. ఈరోజు నేను ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అంతే అండి. చూడండి, మీరు ఒక్కొక్కసారి చేసినప్పుడు ఆ పచ్చడి అనేది డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి ఏమో ధనియాలు ఇష్టపడరు, కొంతమందికి మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇష్టపడరు. సో అలా ఎవరు ఏది ఇష్టపడితే అలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ముందే వేసామంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు, 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మేము ఈ పచ్చడిని టమాటో ఊరిబిండి అంటామండి. చూడండి ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు తీసి ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసేసుకోవాలి. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటోని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ మాత్రమే చాలు ఆయిల్. ఇవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ అండి. మనం ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. అందుకే నేను జన్మలో మర్చిపోలేని అని టైటిల్స్ పెడుతూ ఉంటాను. అంటే అంత బాగుంటాయి అన్నమాట. ఇవి మగ్గుతూ ఉంటాయండి. చూడండి ఇక్కడ కొద్దిగా చింతపండు అండి, 1 టీ స్పూన్ చింతపండు. మనం టమాటో వేసినా కూడా చింతపండు కూడా వేయాలి, అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఒకసారి వాష్ చేసుకొని ఒక 5 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆ ఎండుమిరపకాయలు చల్లారిపోయింటే ఇవి మగ్గే లోపల మనం దాన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో పచ్చడికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను. ఈ పచ్చడిలో నేను కొత్తిమీర వేయనండి, కొద్దిగా కరివేపాకు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెదగాలి, మరి మెత్తగా వేసేయకూడదు ఇప్పుడే. ఇప్పుడు ఇందులో ఈ చింతపండుని వేసేయాలి నీళ్ళతో సహా. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రైండ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మెదగాలి. ఇప్పుడు టమాటో చూద్దామండి, మగ్గిందో లేదో. చూడండి ఈ మాత్రం మనకు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం. అంటే ఈ పచ్చడిలో కూడా మనం కొత్తిమీర వేసుకొని చేయొచ్చు, కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు అన్ని టేస్ట్లు రుచి చూడాలనే నేను ఇలా డిఫరెంట్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇదే పచ్చడిని మనం కాల్చి కూడా డిఫరెంట్ స్టైల్లో చేయించండి. టమాటోల్ని అవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఇందులోకి తీసేసుకొని మనం టమాటోలు ఫ్రై చేసాం కదా, అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని అవసరమైతే ఇందులో కలుపుకోవాలి. ఇది మనం గ్రైండ్ చేస్తే కొద్దిగా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న వెల్లుల్లిని కచ్చాపచ్చగా లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేయాలి. చూడండి ఆ విత్తనాలు కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా పచ్చిగానే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేయాలి. మరీ చిన్న వద్దు, ఈ విధంగా కట్ చేయాలి. మీరు గమనించండి, పచ్చడికి పోపు లేకుండా అలాగే
ఉల్లిపాయలు ఫ్రై చేయకుండా ఇలా పచ్చిగా వేసామంటే ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని జస్ట్ అలా తిప్పేయాలి. పచ్చి ఉల్లిపాయలు కానీ మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి, మెత్తగా ఉండకూడదు. పైగా దీనికి పోపు కూడా లేదండి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో నీళ్లు కూడా వేయలేదు. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టుకొని అప్పుడు కావాలంటే ఆ ప్యాన్లో కొంచెం వేసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా గిన్నెలోకి తీసేసుకుందాము. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా మళ్ళీ కామెంట్ చేయండి. చేసుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ నాకు రిప్లై ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.